కొడితే అమ్మని కదా అరవాలి. సార్ పెళ్ళయ్యి ఒక్క వారమే సార్ అయితే. అయ్యయ్యో రే చెప్పొచ్చు కదరా. సారీరా సారీరా. హిల్జం అలాగే చేస్తున్నా. కాదు కానీ పుత్తూరు. నీకేమైంది? ఓ ఈజీగా కమ్ముంటే నన్ను కాటు తీసిపోరా. ఆరు కుట్లు 3 రోజులకి తలస్నానం చేయకు. ఏమైంది డాక్టర్? ఏంటి ఏమైందా? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోయా? డాక్టర్ దానికి ఇంకా 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఫస్ట్ ఎయిడ్ చేయండి ముందు. నువ్వు అంబులెన్స్ డ్రైవర్వి, నీకు అన్ని కేసులు ఒకటే. ఒకవేళ వాడు చేస్తే నా నెత్తి మీదకి వస్తుంది, నా వల్ల కాదు. జెనీ ఎక్కడ? అక్కడుంది. ఇది అసలు బతికే కేసు కాదు, ఎవ్వరూ అటెండ్ చేయకూడదు. సరే సార్. ఆ అమ్మాయితో ఏమన్నావు? ప్రాణాలు కాపాడడమే మన పని, ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రాణం పోనీ అని వదిలేలేమని చెప్పాను. మీరు వెళ్ళండి సార్, వెళ్ళి షుగర్ మాత్రలు ఇవ్వండి. నేను ఇన్స్పెక్టర్ నాగలింగం చెల్లిలో ప్రేమించుకుంటున్నాం సార్. వేరే వేరే కాస్ట్. పెళ్లి గురించి మాట్లాడాలని కాలేజీ నుంచి రమ్మని చెప్పారు సార్. నేను నమ్మి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఆయన మానికం నీకు మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందని నన్ను బెదిరించారు. నా కళ్ళ ముందే వాళ్ళ చెల్లెల్ని కొట్టారు. సార్ మీ ఇంటి పిల్లని తీసుకెళ్లి మిమ్మల్ని అవమానించాలనుకోలేదు. తనని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకున్నాను సార్. నీ అబ్బా నా చెల్లెలు నీ పక్కలో ఒక్క రాత్రి పడుకుంటే నేను బతకడం ఎందుకురా? మా ఎదురుగా నిలబడే అర్హత లేని మీకు ఇప్పుడు మా ఇంటి అమ్మాయిని అడిగేంత ధైర్యం వచ్చిందరా? నీకు మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందని నన్ను చెప్పబోయారు సార్. అక్కడి నుంచి తప్పించుకొచ్చేటప్పుడు అన్నే సార్ కాపాడారు. సరే ఈ మాత్రానికి కేసు ఎందుకు? నన్ను ఇన్స్పెక్టర్తో మాట్లాడమంటావా? మీరు మాట్లాడితే కులపిచ్చిపోతుందా సార్? కోపంలో హంతకుడు తీసే కత్తి కంటే పోలీసోడు తీసే లాఠీలోనే ఆపద ఎక్కువ సార్. సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్. చెప్పు. ఆ ఐ విట్నెస్ అంబులెన్స్ డ్రైవర్ స్టబన్ గా ఉన్నాడు. పోలీసు వాళ్ళ మాట్లాడబోయా, మనం రాసేదే కేసు. నేరస్తుడైతే మీరు చెప్పినట్టు చేయొచ్చు, కానీ వాడే సాక్షి. దీన్ని స్టేషన్ లో మాట్లాడి సాల్వ్ చేయడం బెటర్ సార్. లేదంటే కేసుకు భయపడి నా చెల్లెల్ని వడికిచ్చి పెళ్లి చేయమంటావా? నరికి పరుదుపుతా. ఆవేశపడకండి సార్. మరి కేసు అయితే మీరే సార్ A1. ఈ విషయం ఊరికే తెలిసిపోతుంది. మనం ఎవరో తెలియక అంబులెన్స్ డ్రైవర్ మన దారికి అడ్డొచ్చాడు. డిఎస్పీ అయితే ఒకటి, ఇప్పుడు గనక వాడు దొరికాడంటే వాడిని నరికి పడేస్తాను. ఇప్పుడు వాడికి ఎవరన్నా అయిందనుకో, మన ముగ్గురం కలిసి ఊచలు లెక్కట. ఆ తర్వాత రాజాగడ నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తాను. ఇంకాసేపట్లో ఇలా? నేను. అలాగే బాబు. నేనా? నువ్వే ఇలా రా. సరే మీరు వెళ్ళి భోంచేయండి, నేను వస్తాను. చెప్పండి సార్. నా చెల్లెల్ని ఒకటి ఇబ్బంది పెడుతున్నాడని మేము మందలిస్తే నువ్వెందుకే అనవసరంగా జోక్యం చేసుకుంటావు? సార్ తప్పు చేస్తే పోలీసులు మందలించవచ్చు, కానీ మీరు మందలించే విధానమే తప్పుగా ఉంది సార్. ఏమయ్యా వాడికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నావే, వాడు మీవాడా? మీ చెల్లెలకి కావాల్సిన కోప్పడకండి సార్. ఎమర్జెన్సీ అని ఎవరు ఫోన్ చేసినా నేను వాళ్ళ వాడినే. అంతెందుకు, రేపు మీకే ఏదైనా అయితే నేను మీ వాడిగానే వస్తాను. ఆలోచించండి సార్. అబ్బాయి అమ్మాయి ఇద్దరు డాక్టర్కి చదువుకున్నారు. పెద్ద మనిషిగా వాళ్ళకి పెళ్లి చేసేవచ్చుగా. ఇద్దరు కలిసి చదువుకుంటే అంతా ఒకటైపోతావా? లేదా రేపు డబ్బు వస్తే అందరూ సమానం అయిపోతావా? బాబు, నా ఇంట్లో కుక్కను పెంచుతున్నాను. ఆ కుక్కను ముట్టుకుంటాను, అది నా మీదకి ఎక్కుతుంది, ఆడుతుంది.
కాలేస్తుంది, నేను దాని మీద చెయ్యేస్తాను. కానీ అలాగని ఇద్దరం ఒకే కంచెంలో నోరు పెట్టలేంగా. ఏ మీ తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉందయ్యా. నీలాంటి ఓ నలుగురు కలిసి దాన్ని అంతం చేయాలనుకోకండి. మా తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉన్నమాట నిజమే సార్. కానీ నా మనవడు ముని మనవడు కాలంలో అయినా అది మారాలనుకోవడంలో తప్పులేదు కదా. చేసే పనిని బట్టే కులం అనుకుంటే ఆ అబ్బాయి డాక్టర్, మీ చెల్లెలు డాక్టరే. అలా కాదు, ఎప్పుడో ఎవరో చేసిన పనిని బట్టే కులం అనుకుంటే మీరు పోలీస్ పని ఏయ్. చేయకూడదుగా. కొంచెం దిగొచ్చి మాట్లాడితే నెత్తి మీదకి ఎక్కుతావా? 10 సెకండ్లు చాలు నిన్ను భయపెట్టడానికి. అయ్యో 10 సెకండ్లు అయిపోయింది సార్. రోజు యముణ్ణి భుజాల మీద వేసుకుని తిరిగేవాడు ముందు భయం గురించి మాట్లాడకండి సార్. నాకు పిచ్చగా నవ్వు వస్తుంది. అన్నట్టు ఎవడైనా కులం అనేది లేదు అంటే వాడిదే కులమని ఆరాలు తీయడం వదిలేయండి. అన్నా ఒట్టివన్నా. హలో, వేపగుంట రూట్లో ఒక ఆటో వస్తూ ఉంది. గోపాలపట్నం నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చింది. చూస్తుండగానే అది ఆటోని గుద్దేసింది. అప్పడల్లా ముక్కలైపోయింది. పాపం లోపల ఒక అమ్మాయి ఉంది. దెబ్బలు పెద్దగా ఏం తగలేదుగా? లేదు లేదు, అక్కడ ఉన్నోళ్ళు వచ్చి పైకి లాగారు. నిన్ను 10 సెకండ్లలో, ఒకే సెకండ్లో భయపెట్టనా? ఆ అమ్మాయికి మాటలు రావు, పాపం మోగది. తొందరపడకుండా కథ విను. తను నీ పెళ్ళామని తెలియగానే ఒక మీసాలోడు ఓ పెద్ద కత్తి తీసుకొచ్చి కడుపులో పొడి చేశాడమ్మా. నగలింగం నీ పెళ్ళం ఇక్కడ రోడ్డు మీద అనాథగా పడుంది. నువ్వు అంబులెన్స్ డ్రైవర్వే కదా. లేట్ చేసి ఒక్కో క్షణం ప్రాణానికి ఆపదా తెలియదు. నిప్పు కులము ఒకటి, తాకితే కాలుతుంది.
మీకేం కాలేదు కదా? ఏం అవ్వదు, ఎందుకంటే నా అంబులెన్స్లో వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏం అవ్వదు. ఇంతవరకు ఎవరికి ఏం అవ్వలేదు. మీరు కూడా అంటుంటారు కదా, నేను చాలా లక్కీ అని అంటారు కదా. మీరేం మాట్లాడరే? అక్క నన్ను పిలిచిందా? తనకి అది సైన్ లాంగ్వేజ్ నేనే. అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడే ప్రాణం పోయింది బాబు. ఓ 5 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే కాపాడుండొచ్చు. ఐఎమ్ సారీ బాబు. గంటలకి ఇద్దరిని కత్తితో పొడిచి హత్య చేసి అతనే హాస్పిటల్లో చేర్చి నాటకమాడింది తగిన ఆధారాలతో నిరూపణ అయినందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం తిలక్ వర్మకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పునిస్తోంది. అతను కాపాడినతన్ని అతనే చంపాడని, అతని భార్యని చంపి ఆ నిందను అతని మీద మోపారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు అతను మళ్ళీ హత్యలు చేశాడంటున్నారా? ఇప్పుడు చెప్పండి, అంతకుడా? అప్పుడు వాడు హత్య చేయకపోయి ఉండొచ్చు. ఇప్పుడు జరిగిన హత్యలని వాడే చేశాడు. అది మనం వెళ్ళి దారిని తలుచుకుంటే నాకు అన్న వైన్ షాపే గుర్తుకొస్తుంది. వెనకాల ఒక చోటు చూసొచ్చాను. ఎవరు బాబు నువ్వు? ఎవరా? నువ్వా? రిలీజ్ అయిపోయావా? ఊరిని కాపాడడానికి అంబులెన్స్ నడిపావు, కానీ నీ పెళ్ళాన్ని కాపాడుకోలేకపోయావుగా. జీవితం పోయింది, పెళ్ళాం పోయింది, అన్నీ పోయాయి. కనీసం నిన్నైనా కాపాడుకో. పోరా. ఏంట్రా కట్టేసి వెళ్ళిపోతున్నా? ఏం చేస్తారా? స్వచ్ఛమైన కుల రక్తం కావాలంటావు కదా, ఇప్పుడు వస్తుంది చూడరా. నాకు చెప్ప పడదరా? వద్దురా. అన్నా, చివరిగా 2 రౌండ్లు వేద్దామా? కుదరదని మాత్రం చెప్పకు. ఈ రాత్రితో నీ పేరోలు అయిపోతుందన్నా. మేడం, సార్, 14 years బ్యాక్ మీరు ఎఫ్ఐఆర్ రాసిన తిలక్ ఇప్పుడు పెరోల్లో వచ్చాడు. గుర్తొచ్చిందా సార్? ఇప్పుడు మాణిక్యాన్ని దాముని చంపింది వాడే అని సస్పెక్ట్ చేస్తున్నావు. రాజా లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ అన్నయ్య. ఆ ఇన్స్పెక్టర్ ఎవరో చెప్పండి. అది మేడం, ఎవరో చెప్తేనే ఆయన వెంటనే అలర్ట్ చేయగలం. అర్థం చేసుకోండి. మీ డిఎస్పీ
నాగలింగమే. అప్పుడు నేను ఒక మామూలు ఎస్ఐని, అందుకే మేడం మీరు కూర్చో కూర్చో. చల్లరిపోతుంది, త్వరగా తాగు. నాగలింగం. సూపర్. టీ సూపర్ గా ఉంది మేడం, మీకు ఇవ్వమంటారా? ధైర్యమే నీకు. అయినా ఈ ఒక్క రాత్రే ఉంది, ఇంటి చుట్టూ పోలీస్.